తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో మయూరి సెంటర్లోని అమరవీరుల స్తూపం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేశారు. ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కోసం 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో ఈ అంశాన్ని చేర్చడం ద్వారా ఉద్యమకారులందరూ ఆశాభావంతో ఉన్నారని తెలిపారు. ఉద్యమకారుల ఊసే ఎత్తట్లేదు. ఉద్యమకారుల గురించి ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ కనీసం మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇది చాలా దారుణం. ఇది మమ్మల్ని బాధేస్తుంది. చాలామంది ఉద్యమకారులు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అంటే కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు లేక కడు దీనావస్థలో ఉన్నాయి. కాబట్టి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం దగ్గర నుంచి అంబేద్కర్ గారి విగ్రహం వరకు ర్యాలీగా ఉద్యమకారులందరం వచ్చాము. తద్వారా అంబేద్కర్ గారికి ఆర్టికల్ నెంబర్ 3 పొందుపరచడం వల్లే తెలంగాణ వచ్చింది. కాబట్టి అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించి తద్వారా జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇద్దామని ఈరోజు ప్రోగ్రాం నిర్ణయించాము. తదనుగుణంగానే ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి పోతున్నాం. కాబట్టి మేము స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము అడగలే, మీరు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల స్థలాన్ని, అదేవిధంగా గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇస్తానన్నారు. కాబట్టి వెంటనే ఈ యొక్క వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాల్లోనే అసెంబ్లీ సాక్షిగా స్పష్టమైన ప్రకటన చేయాలి. చేయకుంటే పరిణామాలు వేరే రకంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమకారులకు 200 రూపాయల 250 గజాల ఇంటి స్థలం, 10 లక్షల రూపాయల ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం, అలాగే అమరవీరులకు కుటుంబాలకు 25,000 రూపాయల పెన్షను, ఇలా రకరకాల హామీలు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోలు పెట్టి ఇప్పుడు అధికారం వచ్చింది, 7 నెలలు దాటిపోయింది. కానీ ఎక్కడ కూడా ఏ మంత్రి కూడా ఉద్యమకారుల హక్కుల కోసం వాళ్ళకి ఇచ్చిన హామీల గురించి ఎక్కడ మాట్లాడతలేదు. కాబట్టి ఉద్యమకారుల మంత్రము ఏకమై ఒక ఉమ్మడి శక్తితో మాకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరి గౌరవ కలెక్టర్ గారికి పోయి మా హక్కులు ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో వెంటనే అమలు చేయాలని కోరుతూ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం